తలవంచుకుందాం, ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోక కన్న తండ్రి, మరొకసారి నా ప్రభువ పునరుత్తరణ దినంలో ప్రభు మమ్మల్ని ప్రవేశపెట్టి సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించుకునే గొప్ప సమయం, ఈ యొక్క అవకాశము మాకిచ్చినందుకు ప్రభు మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవ, మరి తండ్రి ఈ యొక్క వాక్య పరిచయంలో మీరు మాకు తోడుగా ఉండండి. మీ మాటలు ధ్యానం చేస్తుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల భద్రపరిచి వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపరచుమని, ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి మీ మహిమార్థమై జరిగించుమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ మత్తయి సువార్త 8వ అధ్యాయము, గాస్పుల్ మాథ్యూ చాప్టర్ 8 1 నుండి 4 వచనములు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 4 వచనములు చదువుకుందాం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో 2వ వచనం. కుష్ఠరోగి వచ్చాడు, యేసుక్రీస్తుకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకైన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. దేవుని ప్రియ బిడ్డలారా, అద్భుతమైన లేఖన భాగం. యేసుక్రీస్తు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తుతో పాటు ఎంతమంది ఉన్నారట? బహుజన సమూహములో. చాప్టర్ 8 verse 1. యేసు కొండ మీద నుండి దిగి వచ్చేటప్పుడు ఎలా ఉందా వెదర్, ఆ సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్ను భక్తుడు రాశాడు. ఎలా ఉన్నారట? బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. బహుజన సమూహములు యేసుక్రీస్తుని వెంబడించారు. యేసుక్రీస్తుని ఎంతమంది వెంబడించారట? అందరూ యేసుక్రీస్తును వెంబడిస్తే మత్తయి గారు 2వ వచనంలో కుష్ఠరోగిని గురించి వ్రాశాడు. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకైన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. కుష్ఠరోగం, లెపర్సీ మీకు తెలుసు. ఆ పేషెంట్ గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఎక్కువ బహుజన సమూహములను యేసును వెంబడించిన ఒక రోగిని గురించి మత్తయి గారు ప్రస్తావించాడు. ఈ రోగికున్న గొప్పతనం ఏంటంటే యేసుక్రీస్తు అతన్ని ముట్టాడు. యేసుక్రీస్తు 3వ వచనం ఏమంటున్నాడు చదవండి. అందుకు యేసుక్రీస్తు చెయ్యి చాపి ఎవరిని ముట్టాడు? బహుజన సమూహములు యేసును వెంబడించిన యేసుక్రీస్తు ఎవరిని ముట్టాడు చెప్పండి? బా, ఎంత గ్రేట్. బహుజన సమూహములు యేసుతోనూ నడిచిన, యేసును వెంబడించిన యేసుక్రీస్తు ఎవరిని టచ్ చేశాడు? ఎంత గ్రేట్, ఎంత భాగ్యం.
ముట్టడమే కాదు, ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. ఎవరిని చూసి అన్నాడు? కుష్టి రోగిని చూసి ఏమన్నాడు? చెయ్యి అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నీవంటే నాకు ఇష్టమే. యేసుక్రీస్తు నోట నుండి ఈ మాటను పొందడం అంటే అది ఆషామాషి కాదు. ప్రభువు ఒక వ్యక్తిని ముట్టి నీవంటే నాకు ఇష్టమే. బహుజన సమూహము ఆయనను వెంబడించారు, కానీ ఒక్కరిని యేసుక్రీస్తు ముట్టాడు, నీవంటే నాకు ఇష్టం అన్నాడు. సహజంగా కుష్ఠరోగులను ఎవరైనా ప్రేమిస్తారో చెప్పండి? వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మా ఇంటికి రండి, పెళ్ళికి రండి, పిల్ల పాపలతో రండి అంటారా కుష్ఠరోగులను పిలిచి? నిజంగా ఒకవేళ వారు వచ్చి పక్కన కూర్చొని తింటూ ఉంటే లైన్ అంతా ఖాళీ అయిపోతుంది తెలుసా? మన పక్కన ఒక కుష్ఠరోగి పేషెంట్ వచ్చి తింటూ ఉండనుకుందాం, పెళ్లి పంక్తిలో ఉంటారా? వెళ్ళిపోతారా? ప్లేట్లు అక్కడే పడేసి వెళ్ళిపోతారు. మా ఇంట్లో బర్త్డే ఉంది అని కుష్ఠరోగిని పిలుస్తారు చెప్పండి? భక్తుడు రాశాడంటే ఆషామాషి కాదు. బైబిల్ గ్రంథంలో ఒక అక్షరం చాలా డెప్త్ ఉంటుంది. కుష్ఠరోగిని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఎవరైనా ఇష్టపడతారా? పోనీ ఫ్రెండ్షిప్ చేస్తారా? పోనీ సేకండిస్తారా? వారు వస్తుంటేనే అమ్మో దూరం 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 పోతుంటారు కదా, అవును కదా? వారి చేతుల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఫింగర్స్ ఉండవు, మొండిగా ఉంటాయి, కట్ అయిపోయి ఈ యాంగిల్లో ఉంటాయి. వారికి షేకండ్ ఎవరు ఇవ్వరు ధైర్యం చేసి. వారు స్వీట్ పెడితే తింటారా నోట్లో? బర్త్డేకి వచ్చాడు కుష్ఠరోగి, కేక్ తీసుకొచ్చి నోట్లో పెడితే తింటారా? ఆ చేతికి ఏముంటుంది? గాయాలు. ఆ ఫింగర్స్ ఎలా ఉంటాయి? ముదురుగా ఇట్లా మొండిగా ఉంటాయి, పుల్లతో బెండ్ అయిపోతాయి ఫింగర్స్ అండి. కేక్ పెడితే తింటారా చెప్పండి? అమ్మో, అసలు పిలుస్తారా పోని చెప్పండి? ఎవరు ప్రేమిస్తారు కుష్ఠరోగిని? ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఆహ్వానిస్తారు? సమాజానికి దూరంగా ఉంటారు వారు కదా. వారి ఇండ్లు కూడా ఎక్కడ ఉంటాయంటే కాలనీస్లో ఉండవు, కాలనీస్ అవతలగా ఉంటాయి. వారి కాలనీ, మన కాలనీలో వారు ఉండరు. వారు ఎక్కడ ఉంటారంటే ఊరు అవతల ఉంటారు, ఊర్లో ఉండరు, సమాజానికి దూరంగా. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ఏమన్నాడు? చెయ్యి చాపి వాణిని ముట్టి నాకిష్టమే, నువ్వు మంచను అయిపోతావు, నువ్వు శుద్ధుడు అయిపోతావు, నీ కుష్ఠరోగం పోతుంది. ఆలోచిద్దాం. మత్తయ్య గారు రాశారు కుష్ఠరోగం గురించి. మార్కు సువార్త 1వ అధ్యాయము 40. మార్కు సువార్త 1వ అధ్యాయము వర్స్ 40. ఒక కుష్ఠరోగి, సేమ్ మత్తయ్య గారు రాశారు, నెక్స్ట్ ఎవరు రాశారు? మార్క్. సేమ్ ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, యేసుక్రీస్తు ఏం చేశారట? కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. మత్తయ్య గారు రాశారు ఒక వ్యక్తిని గురించి. బహుజన సమూహంలో బహుజనులు యేసును వెంబడించిన మత్తయ్య గారు ఒక వ్యక్తినే ప్రస్తావించాడు. మార్కు గారు ఆ వ్యక్తినే ప్రస్తావిస్తున్నాడు.
లూకాను కూడా చూద్దాం. లూకా సువార్త 5 చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము వర్స్ 12 12వ వచనము. ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకునేను. అప్పుడు ఆయన చేయి చాపి వాణిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని అనగానే కుష్ఠరోగము వాణిని విడిచెను. చూశారు, మత్తయి గారు రాశారు, బహుజనులు యేసును వెంబడించిన ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు. జాగ్రత్తగా ధ్యానించాలి. చాలామంది వచ్చారు, చాలామంది గురించి రాయలేదు పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా రాశారు. ఎవరి గురించి? ఒక కుష్ఠ రోగిని గూర్చి, ఒక కుష్ఠరోగిని గూర్చి. అంటే దీంట్లో ఏదో ప్రపంచానికి దేవుడు ఓ అద్భుతమైన ఉపదేశము ఇవ్వాలనుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ముగ్గురు దేవుని భక్తులు మత్తయి, మార్కు, లూకా గారు ఒక వ్యక్తిని గురించి రాశారంటే మనము ఆ వ్యక్తికి ఉన్న స్పెషాలిటీ ఏంటని ఆలోచన చేస్తే, దేవుని ప్రియ బిడ్డలారా, అతనికి ఆస్తి లేదు, అతనికి అందము లేదు, అతనికి డబ్బు లేదు. చాలామంది ఎవరిని ఇష్టపడతారు? అందంగా ఉంటే ఇష్టపడతారు. చాలామంది ఎవరిని స్నేహిస్తారు? డబ్బు బాగుంటే స్నేహిస్తారు. చాలామంది ఎవరిని ఇష్టపడతారు? బాగా ఖర్చు పెడితే ఇష్టపడతారు. చాలామంది ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? మంచి గుమ్మగుమ్మ వాసన రావాలి, చిరిగిపోయిన దుస్తులతో, ఒళ్ళంతా పుల్లతో, ఫింగర్స్ అన్నీ వంగిపోయి ఎవరైనా ఉంటే అతన్ని ఇష్టపడతారా చెప్పండి? అతన్ని ప్రేమిస్తారా చెప్పండి? అతన్ని దగ్గర తీస్తారా చెప్పండి? అతన్ని భోజనానికి పిలుస్తారా చెప్పండి? ఆలోచిద్దాం. ఆ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు ఒక వ్యక్తిని గురించి వ్రాసారంటే ఆ వ్యక్తి సామాన్యుడు కాదు. ఆ వ్యక్తి సామాన్యుడు కాదు. రోగి, అంటరానివాడు. రోగి ఎవరు? ఆ రోగం ఎలాంటి రోగం? అంటరానివాడు. విడుదల పొందాలని ఆశగా ఉంటాడు. రోగి ఎప్పుడు కూడా ఏం ఆశతో ఉంటాడు? నాకు ఈ రోగం ఎప్పుడు పోతుందబ్బా అని చూస్తా. డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ పోతాయా? పోతే ఎంత సంతోషమో. డయాబెటీస్, బీపీ ఉన్నా బయట కనపడవు, కానీ లెప్రసీ ఉంటే ఫింగర్స్ అన్నీ ఇలా ఉంటాయి. అతను మానసికంగా ఎలా ఉంటాడు? ఈ రోగం నాకు ఎలా వెళ్ళిపోతుంది, ఈ రోగం నన్ను ఎలా విడిచిపోతుంది అని తప్పిస్తూ ఉంటాడు. ఎప్పుడు అదే ధ్యాస కదా. ఆలోచన చేయండి లేఖన భాగాన్ని. ఈ రోగము, ఈ ఫింగర్స్ ఇలా ముడుచుకుపోయాయి, ఎలా తెరుచుకుంటాయి? ఎలా తెరుచుకుంటాయి? రోగికి, కుష్ఠరోగికి విడుదల అనేది చాలా అవసరం. కుష్ఠరోగికి స్వస్థత అనేది చాలా అవసరం, చాలా అవసరం. ఆలోచిద్దాం. ముగ్గురు రాశారు కదా, వెనక్కి వచ్చేయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు
బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. దేవుని ప్రియ బిడ్డలారా, బహుజన సమూహములు యేసును వెంబడించారు, కానీ మ్రొక్కారా? చెప్పండి. బహుజన సమూహములు యేసును వెంబడించిరి, కానీ మ్రొక్కలేదు. ఇతనికున్న గ్రేట్నెస్ ఏంటి? ఇతనికి గొప్పతనం ఏంటి? బహుజన సమూహములు యేసును వెంబడిస్తూ ఉంటే ఇతను వచ్చి ఏమంటున్నాడు? 2వ వచనం, ఆయనకు మ్రొక్కి, ప్రభువా ఏమంటున్నాడు యేసుక్రీస్తును? నీకు ఇష్టమైతేనే. ఫోర్స్ ఏం లేదు ప్రభువా. ఆలోచించండి దేవుని ప్రియ బిడ్డలారా, డిమాండ్ చేయడం లేదు. ప్రభువా నీకు ఇష్టమైతేనే. ఆ మాటకు ప్రభువు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఇంతమంది నా వెంట ఉన్నా నన్ను మొక్కేవాడు లేడు. చూస్తూ ఉన్నారు. ఏం చూస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ఏం చేస్తాడని చూస్తూ ఉన్నారు. కానీ 2వ వచనం, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి ఏమంటున్నాడు నోటి నిండా? ప్రభువా నీకు ఇష్టమైతేనే. డిమాండ్ లేదు. నేడు చాలామంది ప్రార్థిస్తారు ఏమని? బల్ల గుద్ది మరీ అడుగుతారు దేవుణ్ణి. ఏమని? రైట్ నౌ అంటారు, ఇప్పుడే ఇవ్వు అంటారు కదా. ఇలాంటి ప్రార్థనలు మీరు వినే ఉంటారు. బహుజనులను యేసును వెంబడించిన ఒక కుష్ఠరోగి యేసుకు మ్రొక్కాడు. దేవుని సన్నిధికి వచ్చేవారు ఎలా ఉండాలి? యేసుకు నచ్చే విధంగా ఉండాలి. మాటైనా, చూపైనా, ప్రవర్తనైనా యేసుక్రీస్తు చూడగానే నచ్చాలి మనం. కుష్ఠరోగి వచ్చి ఏం చేశాడు? ముందుగా యేసుక్రీస్తుని మ్రొక్కాడు. మొక్కి నోరారా అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతేనే. నేను డిమాండ్ చేయడం లేదు. నీకు ఇష్టమైతేనే ప్రభువా, నన్ను శుద్ధినిగా నీవు చేయగలవు అంటున్నాడు. చూడండి ఎంత కాన్ఫిడెన్స్ ఆ మాటలో. చేయగలవు, నీవు శుద్ధునిగా చేయగలవు, కానీ నీకు ఇష్టమైతేనే. నా డిమాండ్ అంటూ ఏం లేదు. నీ ఇష్టమే. నా బ్రతుకు ఎలాగున్నా నీ ఇష్టమే ప్రభువా. నీవైతే శుద్ధునిగా చేయగలవు. నేను కాన్ఫిడెన్స్ చూడండి, కాన్ఫిడెన్స్. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనము. గాస్పెల్ మార్క్ చాప్టర్ 1:40. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన ఎదుట ఎలా ఉన్నాడు? ఇంగ్లీష్లో మోకరించాడు. చాలమ్మ. మత్తయి గారు ఏం రాశాడు? 2వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కాడు. బహుజనులు యేసును వెంబడించినా యేసును మ్రొక్కలేదు. చూస్తూ ఉన్నారు. ఏం చేశాడబ్బా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ఏం చేస్తాడో అని చూడకు. యేసుక్రీస్తుని మ్రొక్కు. యేసుక్రీస్తుని ప్రభువా అని పిలువు. నీకు ప్రభువుగా చేసుకో యేసుక్రీస్తును. అందరూ యేసును బహుజనులు వెంబడించిరి కానీ మ్రొక్కలేదు. మత్తయి గారు ఏం రాశారు? మ్రొక్కి. మార్కు గారు ఏం రాశారు? ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకరించి. ఒకరితో మాట్లాడేటప్పుడు, అందులో ప్రభువుతో మాట్లాడేటప్పుడు మన నోరు తగ్గించుకొని ఉండాలి. నీకు ఇష్టమైతేనే. యేసుక్రీస్తు ఒక్కసారి ఉలిక్కిపడి చూశాడు. నీకు ఇష్టమైతేనే. మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఇక్కడ కూడా సేమ్ డైలాగ్. నీకు ఇష్టమైతేనే ప్రభువా, నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధునిగా చేయండి. నేను నిన్ను డిమాండ్ చేయను, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనము. లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనము. ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో
కుష్ఠరోగముతో నిండిన ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూసి, లూకా గారు ఏం రాశారు? కుష్ఠరోగి ఎలా ఉన్నాడట? సాగిల పడిపోయాడు. మత్తయ్య గారు ఏం రాశారు? యేసుక్రీస్తును మ్రొక్కాడు అని రాశాడు. మార్కు గారు ఏం రాశారు? మోకరించి అని రాశాడు. లూకా గారు ఏం రాస్తున్నాడు? ఒక రోగి గురించి సాగిల పడిపోయాడట. ఎక్కడ సాగిలపడ్డాడు? యేసుక్రీస్తు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు. కొండ మీద నుండి దిగి వస్తుంటే కొండ ప్రాంతం అంతా ఎలాగ ఉంటుంది చెప్పండి? నున్నగా కార్పెట్లు వేసుకొని ఉంటుందా? చెప్పండి. నున్నగా కార్పెట్లను తీసుకొని, లేదా మంచి చైర్స్, మంచి ఫ్యాన్స్, అయినా మనం మోకరించాం కదా. యేసుక్రీస్తు దగ్గర ఎలా ఉండాలట? మోకరించాలి. అవసరమైతే సాగిల పడిపో. కొండ ప్రాంతం అంతా రాళ్ళు, గతుకులో నేల ఉంటుంది కదూ. అసలే కుష్ఠరోగి, ఒళ్ళన్నీ పుళ్ళుంటాయి, అన్ని గాయాలు పుళ్ళు ఉంటాయి కదా. కొండ ప్రాంతంలో అసలు ఎవరైనా మోకరిస్తారా చెప్పండి? రాళ్ళు రప్పలు ఉంటాయి, గులిక రాళ్ళు ఉంటాయి, మోకాళ్ళ గుచ్చుకోవా? ఆయనకు మ్రొక్కి మార్కు గారు మోకరించి మోకాళ్ళుని, లూకా గారు సాగిల పడిపోయాడు. ఎక్కడ? కార్పెట్ పైన కాదు. ఎక్కడ పడ్డాడు? నేలపై, ప్రభువు ముందర పడి ఏమంటున్నాడు? డిమాండ్ ఏం లేదు ప్రభువా, డిమాండ్ అయితే నేను చేయడం లేదు, కానీ నాకు నమ్మకం ఉంది, నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు. యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుకు నీవు నచ్చాలంటే యేసుక్రీస్తు ముందర మోకరించాలి. అవసరమైతే యేసుక్రీస్తు సన్నిధిలో సాగిల పడిపో. నీ సమస్య పోవాలంటే, నీకు ఇష్టమైతేనే. దేవుని ప్రియ బిడ్డలారా, ఆలోచించండి. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 41. యేసుక్రీస్తు చాలు కనికరపడ్డాడట. మనల్ని చూస్తే యేసుప్రభుకి ఏం రావాలి చెప్పండి? ఏం రావాలి మనల్ని చూస్తే యేసుప్రభుకు? కనికరము. బహుజనులు యేసును వెంబడించిన ఒక్కరి వైపు యేసుక్రీస్తు చల్లని చూపులు వెళ్ళాయి. ఆయనను చూసి కనికరపడ్డాడు. ఎందుకు? గతుకుల నేల, కులుక రాళ్ళు, కొండ ప్రాంతంలో వచ్చి మోకరించాడు. కాళ్లకు పుళ్ళుండవా? అసలేం నొప్పులు, పుండ్లు. సాగిలపడి, ప్రభువా అందరి ముందు అంటున్నాడు, నీవు చేయగలవు. ఎంత గ్రేట్! స్వస్థత పొందకముందే సాక్ష్యం చెప్పేశాడు. ఏమని? నీవు చేయగలవు. చాలామంది ప్రార్థిస్తారు, కానీ అనుమానంగానే ఉంటారు కదూ. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 1 6వ వచనం, జేమ్స్ చాప్టర్ 1 verse 6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో ఎలా అడిగాడు? రోగి ఇలా అడిగాడు, ప్రభువా నీవు చేయగలవు. సందేహం లేదు. వంకరపున్న ఈ ఫింగర్స్ నీవే ఓపెన్ చేయగలవు. అయినా నీ ఇష్టమే ప్రభువా, నీ ఇష్టమే. నాతో నీకేం పని ఉంటుంది? నేను సో లెప్రసీ పేషెంట్. నన్ను అందరూ కూడా హేళన చేస్తారు, నన్ను ఎవరు ప్రేమిస్తారు? నాతో ఎవరికి పని ఉండదు, నేను ఒక బిచ్చగాన్ని.
నీ ఇష్టమైతే నన్ను టచ్ చేయి, నీ ఇష్టమైతే నన్ను హీల్ చేయి, నీ ఇష్టమైతేనే ప్రభువా, నీ ఇష్టమైతేనే, కానీ నువ్వు స్వస్థపరచగలవు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక ఎలా అడగలట? విశ్వాసముతో అడగవలెను. దేవుని ప్రియ బిడ్డలారా, ఇప్పుడు ఆ కుష్ఠరోగిలో ఏముంది చెప్పండి? విశ్వాసము. యేసుక్రీస్తుకు నచ్చాడంటే కారణం ఏంటి? విశ్వాసము. యేసుక్రీస్తు అతన్ని టచ్ చేశాడంటే కారణం ఏంటి? ఆయన ఒక బిలీవర్. ఎలాంటి బిలీవర్? చాలామంది ఇస్తేనే దేవుణ్ణి నమ్ముతారు కదా, అన్ని ఇస్తేనే దేవుణ్ణి నమ్ముతారు, ఇవ్వకపోతే నమ్ముతారా? కానీ ఇతను ఏమంటున్నాడు? నీ ఇష్టమే, నీ ఇష్టమే, కానీ నేను నీ ఫ్యాన్ను, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నీవు ప్రభుడవు అన్నాడు. ప్రభువా అని నోరారా పిలిచాడు. ప్రభువా అని నోరారా పిలిచాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రూస్ చాప్టర్ 11 verse 6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఎవరైనా పర్వాలేదు, దేవుడు ఉన్నాడనియో తన్ను వెదుకువారికి ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. చాలు. రోగి ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు అని వచ్చాడు. ఆ నమ్మకం ఉందా? ఆ నమ్మకం మనకు ఉండాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకువారికి దేవుణ్ణి అడిగేవారికి దేవుడు ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. ఎంత బాగా రాశాడు దేవుడు. ఆ రోగికి ఏముంది ఇప్పుడు చెప్పండి? విశ్వాసము. ఎలా అడిగాడు? సందేహింపక అడిగాడు. ఎందుకు రాశారో తెలుసా? మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు ఎందుకు రాశాడు? ఒక వ్యక్తిని గురించి ఎందుకు రాశారో తెలుసా? చూద్దాం. వెనక్కి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనము. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అతన్ని ఏం చేశాడు? ముందు ముట్టాడు. నీవు నాకు ఇష్టమే అన్నాడు. నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే అతని రోగం పోయింది. జాగ్రత్తగా వినాలి. అతని రోగం పోయింది. రోగం పోయిన తర్వాత యేసుక్రీస్తు అతనికి ఒక మాట చెప్పాడు. ఏమని? ఎవరితోనూ ఏమియో చెప్పకు సుమే. కానీ ప్రభు ఏమంటున్నాడు? నీకున్న రోగం పోయింది కదా, ఇప్పుడు నీవు ఎవరికి ఏం చెప్పకు, ఎవరికి ఏం చెప్పకు అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎవరికి ఏమి చెప్పకు అన్నాడు, కానీ దేవునికి కానుక మాత్రం వెయ్యు అన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40. మార్కు సువార్త 1వ అధ్యాయము 45 చూద్దాం. 45 1వ అధ్యాయము మార్కు సువార్త 45. అయితే వాడు వెళ్ళి యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, ఎందుకంటే నీకున్న రోగం అతి భయంకరమైనది, ఎవరు కూడా నిన్ను హీల్ చేయలేరు. కానీ నేను చూస్తే నాకు నచ్చిన క్వాలిటీస్ నీలో ఉన్నాయి, నీలో తగ్గింపు ఉంది. నీవు నన్ను ప్రభువా అన్నావు, నా ముందర మోకరించావు, సాగిలపడ్డావు, డిమాండ్ చేయడం లేదు, నీ ఇష్టమైతేనే ప్రభువా అన్నావు. నాకు నీ మీద జాలి వచ్చిందయ్యా, నాకు నీ మీద కనికరం పుట్టింది అన్నాడు యేసుక్రీస్తు. అని ఎవరితో ఏం చెప్పకు అన్నాడు. అయితే 45వ వచనం. అయితే వాడు వెళ్ళి
దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ప్రారంభించెను. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? బాబు ఎవరికి ఏం చెప్పక నాయనా అన్నాడు. నీవంటే నాకు ఇష్టం కదా, నేను నీకు సెకండ్ ఇచ్చాను కదా, నిన్ను టచ్ చేశాను కదా, నీ రోగం తీశాను కదా, నీవంటే నాకు ఇష్టమే, కానీ ఎవరికి ఏం చెప్పక అంటే ఏం చేశాడు ఇతను? విస్తారముగా ప్రకటించుటకు ప్రారంభించెను. ఏం చేశారంటే దేవుని ప్రియ బిడ్డలారా, మేలు పొందుకున్న తర్వాత చాలామంది యేసుక్రీస్తుని గురించి చెప్పరు కదా. రోగికి ఏది ప్రాధాన్యం? రోగం పోతే చాలు కదా. రోగికి ఏం పోతే సంతోషపడతాడు? రోగం పోవాలి. మరి ఆ రోగం పోతే అతను ఎంత సంతోషించి ఉంటాడు, కానీ యేసుక్రీస్తు చెప్పొద్దన్నాడు. కానీ అతను మాత్రం ఆ సంతోషాన్ని తట్టుకోలేక విస్తారముగా ప్రకటించెను. ఆ సంగతి ప్రచురము చేయుటకు ఆరంభించను కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో సంచరించుచుండెను. ఎంతగా యేసుక్రీస్తు గురించి చెప్పాడంటే అంత హైలైట్ చేశాడు. ఎవరు? ఒక్కడు విస్తారముగా ప్రకటించి యేసుక్రీస్తుకు అభిమానులను పెంచాడు. ఎక్కడ యేసుక్రీస్తు ఎక్కడని చూస్తుంటే ఆ సంగతి గనుక యేసుక్రీస్తు ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక. దేవుని ప్రియ బిడ్డలారా, రోగికి రోగం పోయింది. ఆ విషయాన్ని ఎవరికి చెప్పొద్దంటే ఏం చేశాడు? చాటింపు వేశాడు. కానీ రోగం కంటే రోగం గొప్పదా, పాపం గొప్పదా చెప్పండి? రోగం కంటే పాపమే గొప్పది కదా. పాపాన్ని ఎవరు తీసేస్తారా? పారాసిటమాల్ వేసుకుంటే పాపం పోద్దంటారా? చెప్పండి. అమాక్సిలిన్ వేసుకుంటే పాపం పోద్దా? చెప్పండి. యేసుక్రీస్తు క్షమిస్తేనే నీ పాపం, నా పాపం పోతుంది. యేసు రక్తమే ప్రతి పాపము నుండి మనుషులకు విడుదల దయచేస్తుంది. సో ఈ రోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సంతోషం, ఆ ఆనందం ఆనాడు అందరికి చెప్పడం ప్రారంభించాడు. యేసుక్రీస్తును హైలైట్ చేశాడు. యేసుక్రీస్తుకు అభిమానులను పెంచాడు. ప్రజలు ఎక్కువగా యేసుక్రీస్తు కొరకు ఎదురు చూడడం ప్రారంభించారు. బికాజ్ ఆఫ్ కుష్ఠ రోగి. మరి ఈనాడు పాపాన్ని పోగొట్టుకొని యేసుక్రీస్తును ఎందుకు ప్రకటించుటలేదు అనేది ప్రశ్న. ఆ కుష్ఠ రోగికి రోగం పోతే సంతోషించి ఏం చేశాడు? యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు. మరి ఈనాడు క్రైస్తవుడిలో పాపం ఉందా? ఎందుకు సంతోషము లేదు? ఎందుకు ఆనందము లేదు? అంటే ఇంకా రోగం ఉందనా? పరలోక ప్రయాణంలో ఉంటే ఎంత సంతోషించాలి? ఆలోచన చేద్దాం. పాపం పోయిన తర్వాత ఎంత సంతోషం ఉండాలి? దేవుని ప్రియ బిడ్డలారా, మన మోకాళ్ళలో ఎంత ఆనందం ఉండాలి? పరలోక ప్రయాణంలో ఉంటే ఎంత సంతోషం ఉండాలి? యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకొని ఆనందించాలి. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినది ఏమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి తిని. దేవుడు ఏం చేశాడు?
యరొబాము రాజు, దేవుడు ఇతన్ని రాజుగా చేస్తే 10వ వచనం, కాబట్టి యరొబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు కానీ లేకుండా మగవారినందరినీ యరొబాము వంశము నుండి నిర్మూలనం చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. దేవుని ద్వారా రాజుగా అయ్యాడు. ఎవరు? యరొబాము. దేవుని ద్వారా రాజుగా అయ్యాడు. దేవుని ద్వారా రాజుగా అయ్యాడు. మరి ఏం చేశాడు? లాస్ట్కు విగ్రహాలను మొక్కాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తానన్నాడు? అందరినీ కూడా ఊడ్చేస్తానన్నాడు. అంటే ఊడ్చేస్తానంటే మీ భాషలో శుభ్రం చేస్తాడు, క్లీన్. ఎవరు ఉండరా? ఎవరు ఉండరు. యరొబామును దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. మనమందరం ఎవరని చెప్పండి? ఒకప్పుడు పాపులం. క్రీస్తు యేసులోనికి బ్యాప్టిజం పొందిన తర్వాత ఏమైపోయాము? పరిశుద్ధులుగాను నీతిమంతులముగాను పిలిచబడ్డాము కదా. అంటే ఒక స్టేజ్కి వచ్చాము కదా. వచ్చిన తర్వాత ప్రభువు సన్నిధిలో మోకరించకపోతే, వచ్చిన తర్వాత ప్రభు సన్నిధిలో సంతోషించకపోతే, దేవుని సన్నిధికి వచ్చి దేవునికి నచ్చకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మనకు చెప్పాడా లేదా? ఆ రోగికి ఏం చెప్పాడు? సుమి, ఎవరు చెప్పకు, నువ్వంటే నాకు ఇష్టం, నీ రోగం తీసేశాను కదా. చెప్పొద్దంటే చెప్పాడు, ప్రకటించకయ్యా అన్నాడు. అతను ఏం చేశాడు? చాలా గొప్పగా చెప్పాడు యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తుకు చాలామంది అభిమానులు అయిపోయారు. మీకేమో చెప్పమన్నాడు. ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. కుష్ఠరోగి విస్తారముగా ప్రకటించను. ఇప్పుడు మీకు పోటీ ఎవరు చెప్పండి? కుష్ఠరోగి. ఆలోచించండి. విస్తారంగా ఒకరు ప్రకటిస్తే మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు ఒక వ్యక్తిని హైలైట్ చేశారు. ఆ వ్యక్తిని హైలైట్ చేయడానికి కారణం ఏంటి? ఆ వ్యక్తి యేసుక్రీస్తును హైలైట్ చేశాడు. కుష్ఠరోగి అవసరత చాలా గొప్పది. అతనికి ఆ రోగం పోవాలి. పాపి అవసరత కూడా చాలా గొప్పది. పాపం పోవాలి. పాపాలు క్షమింపబడకపోతే నరకం తప్పదు. దేవుని ప్రియ బిడ్డలారా, రోగమున్నా లేకున్నా పర్వాలేదు. అందుకే రోగి ఏమన్నాడు? నీ ఇష్టమే ప్రభువా, నీ ఇష్టమే. మోకరించి మొక్కాడు, మోకరించాడు, సాగిలపడేమంటున్నాడు? నీ ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచు, కానీ నాలో ఉన్న పాపాలు మాత్రం తీసేసి ప్రభువా. రోగి కుష్ఠరోగం చాలా భయంకరమైనది. అతనికి రోగం పోవలసిందే. పాపి అవసరత కూడా చాలా గొప్పది. పాపి అవసరత, పాపాలు క్షమింపబడకపోతే నరకం తప్పదు. క్రీస్తు యేసును చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. పాపాలు క్షమించేది యేసుక్రీస్తు అని తెలియదు. యేసుక్రీస్తుని ఏం చేస్తారు? చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. మాటల్లో కానీ చేతల్లో కానీ. బహుజనులు యేసును వెంబడించినా ఒక్కడు యేసుని ఏమన్నాడు? ప్రభువా. పాపాలు క్షమించేది యేసుక్రీస్తు. సాగిలపడతావా యేసుక్రీస్తు ముందర? ప్రతి వాని మోకాలు యేసు నామంను వంగి తీరాల్సిందే. యేసుక్రీస్తు ఎదుట నీ మోకాళ్ళు నీవు మోకరించకపోతే నీ పాపాలు క్షమింపబడవు. మన పాపాలు అలాగే ఉంటాయి. రోగం ఉంటే ఎంత, పోతే ఎంత, పాపం మాత్రం పోవాల్సిందే. ఎందుకంటే పాపి పరలోకానికి వెళ్ళలేడు. ఒక రోగి వెళ్ళగలడు పరలోకానికి, కానీ పాపి వెళ్ళలేడు. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు ఎందుకు రాశారు?
కుష్టు రోగి గురించి అతడు చాలా గొప్పవాడు. యేసుక్రీస్తును నీవు స్వస్థపరచగలవు అన్నాడు. సందేహింపక అడిగాడు. దేవుని యొద్దకు వచ్చువాడు తనను వెదకు వారికి ఫలము దేవుడు ఇస్తాడు అని నమ్మలే. యేసుక్రీస్తు అతన్ని చూడగానే యేసుక్రీస్తుకు అతనిలో ఏం పుట్టింది? యేసుక్రీస్తు చూడగానే పాపం అనిపించి టచ్ చేశాడు. నీవంటే నాకు ఇష్టమే. ఎంత మాట, ఎంత గొప్ప డైలాగ్ అది. నీవంటే నాకు ఇష్టం అని యేసుక్రీస్తు మనల్ని చూసి అనకపోతే యెరోబాము గతి మనకవుతుంది. రాజు అధికారం ఇస్తే ఏం చేశాడు? దేవుణ్ణి మనచి విగ్రహాలను మొక్కితే దేవుడు ఏం చేశాడు? తుడిచివేశాడట. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు రక్షణ ఇస్తే ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకొని సంతోషించాలి, యేసుక్రీస్తుని ప్రకటించాలి. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, బహుజనులు యేసును వెంబడించిన అన్నాడు ఒక కుష్టి రోగి తండ్రి. యేసుక్రీస్తు ముందట సాగిలపడి మోకరించి మొక్కి ప్రభువా అని యేసుక్రీస్తుని పిలిచి నీకిష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయగలవు అని యేసుక్రీస్తు ఎదుట విన్నపాన్ని వినిపించి యేసుక్రీస్తు ద్వారా కనికరపడి యేసుక్రీస్తు ద్వారా ముట్టబడి యేసుక్రీస్తు నోట నుండి నీవంటే నాకు ఇష్టమేనయ్యా అనిపించుకున్న గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను ప్రభువా మేము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించాం. కుష్టు రోగం పోవాలి, అప్పుడే అతనికి సంతోషం. అవును తండ్రి, లోకంలో ఉన్న మనుషులలో ఉన్న పాపం కూడా పోవాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి పరలోకం దక్కుతుందని తెలుసుకున్నాం. మిమ్మల్ని అడిగే ప్రతి ఒక్కరూ సందేహింపక అడగాలి, విశ్వాసముతో అడగాలి. అనేక విషయాలు ఆలోచన చేశాం తండ్రి. ఆనాటి రాజు యెరోబాము ప్రభువా మీరు అధికారిగా రాజుగా అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనకుండా తండ్రి మీ కోపాగ్నికి బలైపోయాడు. కానీ తండ్రి మీ మాటలు ఇంకా లోతుగా మీ పిల్లలు ఆలోచన చేసి ఆత్మీయంగా బలపడుటకు కృప చూపండి, సహాయం చేయండి. ఆ కుష్ఠరోగి తండ్రి ప్రకటించక సుమి అంటే ఆ సంతోషాన్ని ప్రపంచానికి ప్రకటించాడు. యేసుక్రీస్తు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మాపై భారాన్ని పెట్టాడు. సువార్త భారం. సర్వలోకానికి ప్రభు మేము సువార్తను అందించే వారిగా ఉండి అనేకులకు ఉన్న బలహీనతల నుండి వారికి విడుదల దయచేయులాగున సువార్తను ప్రకటించి పరలోక ప్రయాణంలో తన్ని మేము సంతోషంతో ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. కృప చూపండి, విత్తబడిన ప్రతి మాట గొప్పగా ఫలింపచేయండి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కాపాడండి, కృప చూపండి, ఆత్మీయంగా బలపరచండి. క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును కాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.